హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఫోన్ పే లో యూపీఐ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే యాక్చువల్లీ ఫోన్ పే అంటేనే మనము మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది కామన్ గా చేస్తూ ఉంటాం కదా. కానీ మొబైల్ నెంబర్ లేకుండానే మనం యూపీఐ ఐడి ద్వారా కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే మన యొక్క మొబైల్ నెంబర్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలంటే యూపీఐ ఐడి ద్వారా మనం ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూపీఐ ఐడి ద్వారా ఫోన్ పే త్రూ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో వీడియో కొత్తగా అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ పే ద్వారా కామన్ గా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటారు. లేదంటే క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, కొత్త వారు ఎవరైనా కూడా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీకు నేను ఫోన్ పే చేస్తాను అమౌంట్ అని చెప్పేసి అన్నారు అనుకోండి. మీకు అనిపించవచ్చు కొత్త వారికి నేను మొబైల్ నెంబర్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి. అలాంటప్పుడు ఏంటంటే మీరు యూపీఐ ఐడి అనేది ఇవ్వచ్చు అనమాట. యూపీఐ ఐడి ఇచ్చినట్లయితే అందులో మొబైల్ నెంబర్ లేకుండా మనం ఒక యూపీఐ ఐడి క్రియేట్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట. ఇచ్చినట్లయితే ఆ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేసి ఆ యొక్క నేమ్ అనేది వెరిఫై చేసుకొని ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చేయాలంటే పైన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అండ్ యూపీఐ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మన యొక్క క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంది. తర్వాత కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు యూపీఐ ఐడి కూడా మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. చాలా మందికి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి ఇక్కడ యూపీఐ ఐడి అనేది క్రియేట్ అయ్యి వస్తుంది అనమాట. అది బై డిఫాల్ట్ వస్తుంది. దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మేనేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మేనేజ్ మీద క్లిక్ చేయాలి. మేనేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ నేమ్ తోటి యూపీఐ ఐడి అనేది క్రియేట్ చేసి పెట్టాను అనమాట. ఇలా చేయకుంటే మనకు మొబైల్ నెంబర్ తోటి బై డిఫాల్ట్ యూపీఐ ఐడి అనేది క్రియేట్ అయ్యి వస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి మనం నేమ్ తోటి ఈ యొక్క యూపీఐ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవాలంటే ప్లస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్లస్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సజెస్టెడ్ లో మన యొక్క మొబైల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. కానీ మనం మొబైల్ నెంబర్ లేకుండా ఒక యూపీఐ ఐడి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రిఫర్డ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చినటువంటి ఒక నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేమ్ ఇస్తున్నట్లయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నట్లయితే ఆ నేమ్ కు ఇక్కడ అవైలబుల్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తా చూడండి, ఆర్వి ప్రసాద్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నాట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ పక్కన ఇంకొక నెంబర్ అనేది ఇద్దాం, ఆర్వి ప్రసాద్ 19. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఆర్వి ప్రసాద్ 19 అని చెప్పేసి అవైలబుల్ అయితే ఉంది అనమాట. ఇలాగా మీరు ఒక యూపీఐ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక యూపీఐ ఐడి అనేది అవైలబుల్ అయితే ఉంది, దీన్ని నేను యాక్టివేషన్ అనేది చేస్తున్నా. సింపుల్ ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఆర్వి ప్రసాద్ 19 అని చెప్పేసి రావడం అయితే జరిగింది కదా. ఈ యొక్క యూపీఐ ఐడి బేస్ చేసుకొని ఇప్పుడు ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఈ మొబైల్ నుండి ఈ మొబైల్ కు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేద్దాం. ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మెయిన్ పేజ్ లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేసి పాత ఫోన్ పే కు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫోన్ పే కు ఇంటర్ఫేస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. దీని గురించి నేను ఒక వీడియో అయితే చేశాను, నిన్ననే పోస్ట్ చేశాను. ఆ యొక్క వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి ఫోన్ పే ఇంటర్ఫేస్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి అని దాని గురించి ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది, ఆ వీడియో చూడండి. తర్వాత ఇప్పుడు మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి వితౌట్ మొబైల్ నెంబర్. ఇక్కడ టూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఎనీ మొబైల్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ సర్చ్ లో మనం ఏం చేయాలంటే ఏదైతే యూపీఐ ఐడి ద్వారా మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ యొక్క యూపీఐ ఐడి ఇక్కడ ఇస్తున్నా చూడండి. యూపీఐ ఐడి ఇచ్చాం కదా, యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత సింపుల్ గా దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని చెప్పేసి వస్తుంది చూడండి. ఈ యొక్క వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నా నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది రావడం జరిగింది అనమాట. ఇలా మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. మీరు ఎవరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్నట్లయితే నేమ్ కరెక్ట్ గా వచ్చిందంటే మాత్రం మీరు ఈజీగా అమౌంట్ అనేది సెండ్ చేయొచ్చు. ఇక్కడ నిక్ నేమ్ అని చెప్పేసి వస్తుంది కదా, ఆప్షనల్ అనమాట. మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సేవ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యూపీఐ ఐడి అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎక్కడ కూడా లేదనమాట. ఇక్కడ నుంచి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. సింపుల్ గా ఇక్కడ నుంచి నేను ఒక 100 రూపీస్ అయితే సెండ్ చేస్తున్నా. ఇక్కడ మన అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి ఏదైతే మనం యూపీఐ పిన్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ యొక్క యూపీఐ పిన్
పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను పిన్ అనేది ఇస్తున్నా. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి అమౌంట్ అనేది సెండ్ అయింది అనమాట. ఇక్కడ కూడా మనకు అమౌంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ సింపుల్ గా హిస్టరీ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అయింది అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్ గా మొబైల్ నెంబర్ యూజ్ చేయకుండా యూపీఐ ఐడి తోటి కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు యూపీఐ ఐడి యూజ్ చేసుకొని ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.